ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల అసలు మీరు స్మార్ట్ ఫోన్ ని దేనికి యూజ్ చేస్తుంటారు, ఒకవేళ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే, లేదా యూజ్ చేయట్లేదా కొనుక్కోవాలనుకుంటున్నారా, సో దేని పర్పస్ అంటే మీకు బేసిక్ గా మీ హెల్త్ ట్రాకింగ్ కోసమా, లేదా మీ వర్కౌట్ ట్రాకింగ్ కోసమా, లేదన్నట్లయితే మీ ఫోన్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కోసం మీకు ఈ వాచ్ కావాలనుకుంటున్నారా, లేదు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అంతా ఇదే నడుస్తుంది కదా స్మార్ట్ ఫోన్ స్మార్ట్ వాచెస్, సో దానికోసం కావాలనుకుంటున్నారా, ఖచ్చితంగా కిందనటువంటి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా నా వర్కౌట్స్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేస్తుంటాను. నోటిఫికేషన్స్ అంటే ఎక్కువ శాతం మాక్సిమం నా ఫోన్ సైలెంట్ లోనే ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్స్ నాకు పెద్దగా రిక్వైర్మెంట్ అయితే లేదు. ఇక దీన్ని పక్కకు పెడితే సామ్సంగ్ మొన్న రీసెంట్ గా సామ్సంగ్ గెలాక్సీ Z Fold 5 అలాగే Z Flip 5 వీటితో పాటు ప్యారల్ గా వీళ్ళ స్మార్ట్ వాచ్ సిరీస్ 6 ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి వచ్చేటప్పటికే క్లాసిక్, మరొకటి వచ్చేటప్పటికే నార్మల్. ఇక్కడ మీరు చూస్తుంది నార్మల్ వేరియంట్. అలాగే దీంట్లో వాచ్ సిరీస్ 6 లో కూడా మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 40mm మరొకటి వచ్చేటప్పటికి 44mm. సాధారణంగా లేడీస్ అయితే కొంచెం చిన్న సైజ్ గా రావడం జరుగుతుంది. జనరల్ గా జెంట్స్ ఏవైతే కొంచెం మనకి ఇట్లా పెద్ద డేలు ఉన్నటువంటి వాటిని ఇష్టపడుతుంటాం కాబట్టి వీళ్ళు మనకి 44mm తీసుకొచ్చారు. అండ్ రెండు కలర్స్ లో దొరుకుతాయి. 44mm లో గ్రాఫైట్ ఒకటి, సిల్వర్ ఒకటి. 40mm లో మాత్రం గ్రాఫైట్ తో పాటు గోల్డ్ ఇచ్చారు, చెప్పా కదా లేడీస్ కోసం అని చెప్పి. అండ్ దీంట్లో కూడా మీకు రెండు రకాలు ఉంటాయి, ఒకటి వచ్చేటప్పటికి బ్లూటూత్ వేరియంట్, మరొకటి వచ్చేటప్పటికి LTE వేరియంట్. బ్లూటూత్ వేరియంట్ అంటే ఏంటంటే జస్ట్ ఫోన్ కనెక్ట్ అయింది, సో ఫోన్ కు వచ్చేటువంటి కాల్స్ ఏవైతే మీరు దీని సహాయంతో అయితే మీరు మాట్లాడుకోవచ్చు. బట్ LTE వేరియంట్ ఉంటుంది చూసారా, ఎస్పెషల్లీ నాకైతే నేను ఇది చాలా బాగా ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్కౌట్ సెషన్ కి వెళ్తుంటారు, లేదా వాకింగ్ కోసం, లేదా రన్నింగ్ కోసం అని చెప్పి బయటకు వెళ్తుంటారు, లేదా స్విమ్మింగ్ కోసం అని వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఫోన్ ని క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా, నేనైతే ఫోన్ ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాను. అలాంటి సందర్భాల్లో ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. డైరెక్ట్ గా మనం ఫోన్ తోటి సంబంధం లేకుండా, ఈవెన్ ఫోన్ మన ఇంట్లో ఉన్నా కానీ దీన్ని తీసుకొని మనం బయటకు వెళ్ళిపోయి మనకు వచ్చేటువంటి కాల్స్ వాటన్నిటిని కూడా ఇందులో అటెండ్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఇలా ఫోన్ మాట్లాడటం ఇది కాదు అన్నట్లయితే, ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లాంటివి పెట్టుకొని యూజ్ చేశారు అన్నట్లయితే డైరెక్ట్ గా పాటలు వింటాం, ఫోన్ కాల్స్ కూడా దానిలోనే మాట్లాడుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. అంటే ఫోన్ కి సంబంధం లేకుండా. బట్ నార్మల్ వేరియంట్ బ్లూటూత్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా ఫోన్ బ్లూటూత్ తో కనెక్ట్ అయి ఉంటేనే మీరు ఇందులో ఫోన్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇదే కాదు, దీంట్లో వీళ్ళు ఈసారి మన ఇండియాలో మొట్టమొదటిసారిగా సామ్సంగ్ ట్యాప్ అండ్ పే అనే ఫీచర్ తీసుకొస్తున్నారు. డైరెక్ట్ గా సామ్సంగ్ వ్యాలెట్ ఉంటుంది కదా మీ సామ్సంగ్ ఫోన్స్ అన్నిటిలో, సో ఈ వ్యాలెట్ లో మీ కార్డ్స్ ని సింక్ చేసుకొని డైరెక్ట్ గా, అంటే ఈవెన్ మీరు ఫోన్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా దీని ద్వారానే ట్యాప్ చేసి మీరు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ మొట్టమొదటిసారిగా సామ్సంగ్ గెలాక్సీ వాచ్ సిరీస్ లో వీళ్ళు వచ్చేటప్పటికి మనకి వన్ క్లిక్ బ్యాండ్ రిమూవల్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. డైరెక్ట్ గా జస్ట్ దీనిలో ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఇట్లా రిమూవ్ చేశారంటే బ్యాండ్స్ ని చాలా ఈజీగా మీరైతే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి రెగ్యులర్ ట్రెడిషనల్ సిలికాన్ వి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి స్క్రీన్ ఫ్రెండ్లీ, ఎక్కడ ఎలర్జీ ఇలాంటివి అయితే మీకు క్రియేట్ చేయవు. అండ్ దీంతో పాటు లెదర్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు లింక్ బ్రాస్లెట్ కి సంబంధించినటువంటి స్ట్రాప్స్ ను కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ కూల్. దీని గురించి మరిన్ని ఫీచర్స్ అలాగే దీని ప్రైస్ ఇది వర్తా కాదా అనే దాని గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సైడ్ అంతా కూడా మనకి ఆర్మర్ అల్యూమినియం తోటి దీని బాడీ అంతా డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి సెరామిక్ ని యూజ్ చేశారు, సెన్సార్స్ ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తుంటామో. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికే వీళ్ళు షెపో గ్లాస్ ని అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అండర్ వాటర్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 1.5 మీటర్ దాకా 30 మినిట్స్ వరకు అయితే ఇది సస్టైన్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ దీన్ని మళ్ళీ మీరు పిన్ చేయాలనుకుంటున్నా కానీ చాలా సింపుల్ గా జస్ట్ ఆ పిన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి విత్ ఇన్ ఆల్మోస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మీరు ఈ స్ట్రాప్స్ అయితే దీనికి పిన్ చేసుకోవచ్చు. అండ్ రకరకాల స్ట్రాప్స్ మీకు అవైలబుల్ ఉంటుంది, మీ టేస్ట్ కి తగ్గట్టుగా, మీ అవుట్ ఫిట్స్ కి తగ్గట్టుగా కలర్స్ ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వాచ్ అనగానే ఫస్ట్ ఇనిషియల్ గా ఎక్కువగా మనం చూసేది దీని డిస్ప్లేనే. సో ఫస్ట్ డిస్ప్లే విషయానికి వచ్చారంటే కంపేర్ టు వాచ్ సిరీస్ 4 కన్నా గానీ వీళ్ళు 30% బిగ్గర్ స్క్రీన్ సైజ్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒకవేళ మీరు కనుక డార్క్ మోడ్ లో పెట్టుకున్నా, లేదా ఇలాంటి బ్లాక్ కలర్ థీమ్స్ పెట్టుకున్నా గానీ అసలు బెజల్లెస్ డిజైన్ అనేటువంటి అవుట్పుట్ అనేది మీకు కనపడడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మీరు లైట్ షేడ్స్ ఉంటాయి చూసారా, అలాంటి దగ్గర మీరు పెట్టుకు చూసారో అన్నట్లయితే కనుక అందులో ఉన్నటువంటి బెజల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాచ్ సిరీస్ 4 కన్నా గానీ మరొక 20% థిన్నర్ బెజల్ తోటి మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ థింగ్. నిజంగా చాలా పెద్ద డేల్ అలాగే పెద్ద డిస్ప్లే లాగా మీకు కనపడటం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో బ్రైట్నెస్ నిట్స్ ఎంత ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది వీళ్ళు ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. నా ఉద్దేశం ప్రకారం ఇది వచ్చేటప్పటికి సుమారుగా మీకు 1500+ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బ్రైటర్ సన్ లైట్ లో కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇది ప్రాపర్ గా డిస్ప్లే అవుట్పుట్ అయితే చూపించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే లైక్ ఏ ఫ్లాగ్షిప్ డివైస్. సో డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ కూడా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ దీంతో పాటు మీకు ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే
కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఇనిషియల్ గా దీన్ని మీ మొబైల్ ఫోన్ తో పేర్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే, ఒకవేళ మీరు సామ్సంగ్ వాడుతున్నారు అంటే వేర్ యాప్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. లేదా ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే గనక డైరెక్ట్ గా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి సామ్సంగ్ వేర్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయగానే మీకు బ్లూటూత్ తోటి ఈ డివైస్ మోడల్ నెంబర్ ఇందులో మనకు డైరెక్ట్ గా డిస్ప్లే అవడం జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతా ఆన్ స్క్రీన్ మీద ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అయిపోండి. దట్స్ ఇట్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మీరు దీన్ని అయితే సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి ఈ వాచ్ ఫేసెస్ ఏదైతుందో చాలా వరకు మనకు అందులో అవైలబుల్ ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఈ పైన ఉండేటువంటి 2 బటన్స్ ఉన్నాయి చూసారా, పైన ఉండేటువంటి బటన్ ఏదైతే ఉందో మనకి యాప్స్ ఓపెన్ చేసుకోవడం కోసం, అలాగే కింద ఉన్నటువంటి బటన్స్ ఏవైతే మల్టీ టాస్కింగ్ క్లోజ్ చేసుకోవడం కోసం. అఫ్ కోర్స్ ఈ బటన్స్ ని మీకు రెగ్యులర్ గా ఉండేటువంటి టాస్క్ అన్నిటికి కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు యాప్ సహాయం తోటి. ఈవెన్ దీంట్లో మీకు ఎప్పుడైతే మెనూ ఓపెన్ చేస్తారో మనకి ఇక్కడ ఫిజికల్ గా రొటేటరీ డైల్ లేకపోయినా గానీ జస్ట్ మీరు ఇక్కడ ఉండేటువంటి స్క్రీన్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉన్నారన్నట్టయితే అక్కడ ఉండేటువంటి యాప్స్ అన్ని కూడా మనకి అప్ అండ్ డౌన్ మూవ్ అవడం జరుగుతుంది. లైక్ మనము ఇట్లా స్వైప్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. అండ్ దీంతో పాటు ఇట్లా స్వైప్ డౌన్ చేశారన్నట్లయితే మీకు నోటిఫికేషన్ సెంటర్, స్వైప్ అప్ చేశారు అన్నట్లయితే యాప్స్ అన్ని మీకు చూపించడం జరుగుతుంది. అండ్ స్వైప్ లెఫ్ట్ చేశారంటే క్యాలెండర్, అలాగే రైట్ చేశారు అన్నట్లయితే కనుక మీ వర్కౌట్స్. అఫ్ కోర్స్ ఈ యాక్షన్స్ అన్నిటిని కూడా మీరు యాప్ సహాయంతో కస్టమైజ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి యాప్ ని మీరు దీనిలో సెట్ చేసుకోవచ్చు. ఇక వాచ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? రెగ్యులర్ గా మన వర్కౌట్స్, అలాగే మన హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి ట్రాకింగ్ ఇలాంటివన్నీ. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని 120 150 160 అనేది కాదు, అన్ని ప్రతి దాన్ని మీరు ఇందులో ట్రాక్ చేయొచ్చు. ఈవెన్ ఇందులో ఆటో డిటెక్షన్ మోడ్ కూడా ఉంటుంది. రెగ్యులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ చేస్తున్నా లేదన్నట్లయితే మీరు వర్కౌట్ చేస్తున్నా ఆటోమేటిక్ ఇది డిటెక్ట్ అయ్యి ఇన్ని నిమిషాల నుంచి మీరు నడుస్తున్నారు లేదా వర్కౌట్ చేస్తున్నారు అనేది ఆటోమేటిక్ గా రికార్డ్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి హెల్త్ డేటా తోటి సింక్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది పక్కకు పెట్టారంటే 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే మనకి స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్స్, ఈవెన్ బారోమీటర్ సెన్సార్స్, ఇలా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఇంక్లూడింగ్ మనం బ్రీత్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ గా అండ్ ఆల్మోస్ట్ ఎక్యురెన్సీగా మనకి ఇది చూపించడం అయితే జరుగుతుంది. బట్ దీని ఎక్యురెన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కాదు, ఆల్మోస్ట్ ఏ స్మార్ట్ వాచ్ అయినా అలాగే ఉంటుంది. మోస్ట్ ఎక్యురెన్సీ అని చెప్పి మనం అయితే చెప్పగలం. ఈవెన్ ఈసీజీ ఇలాంటివన్నిటిని కూడా మనం వీటి ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ వర్కౌట్స్, ఈసీజీ, SpO2 లెవెల్ సెన్సార్స్, బ్రీత్ సెన్సార్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇది ఉంది అది లేదు అనుకుంటా ప్రతి దాన్ని కూడా మీరు ఇందులో అయితే ట్రాక్ చేయొచ్చు. ఇక డిస్ప్లే బాగుంది, సెన్సార్స్ అన్ని కూడా పవర్ ప్యాక్డ్ గా మనకు వర్క్ చేయడం జరుగుతుంది. మరి బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా, 40 ఒకటి, 44mm ఒకటి. దీంట్లో 40mm లోకి వచ్చేటప్పటికి మీకు 300 mAh ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. వేర్ 44mm లో వచ్చేటప్పటికి 425 mAh ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. బ్రాండ్ క్లెయిమ్ చేయడం మాత్రం 40 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ మీకు రావడం జరుగుతుంది అని చెప్పి. ఇది డిపెండ్స్ అపాన్ యూజర్స్ యొక్క సినారియోస్ ని బేస్ చేసుకొని మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు యూజ్ చేసేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ మీరు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క సెన్సార్ ఇంక్లూడింగ్ ఇందులో LTE అండ్ అట్ ద సేమ్ టైం మీరు 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ ఇవన్నీ కూడా యాక్టివ్ చేసి పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఆరామ్సే మీకు 24 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ ఫోన్ కాల్స్ కూడా దీనిలో అటెండ్ చేసిన ఏ డే బ్యాటరీ బ్యాకప్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సాధారణంగా మనం మొబైల్ ఫోన్స్ వాడేటప్పుడు మొబైల్ ఫోన్ కు కొంత రెస్ట్ ఇస్తాం, లేదా వీడియో చేసేటప్పుడు లేదన్నట్లయితే ఏదైనా మీరు వర్క్ చేసినప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి వర్క్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇదైతే అలా కాదు, మన చేతికి పెట్టుకొని ఉంటుంది అండ్ ప్రతి నిమిషం కూడా ఇది సెన్సార్స్ మానిటర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి బ్యాటరీ లైఫ్ అనేది మెయిన్ ఇంపాక్ట్ చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. వేర్ ఇందులో ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్ కోర్ గా ప్రతి ఒక్కదాన్ని మీరు డివైస్ ట్రాకింగ్ అంతా ఈవెన్ ఫోన్ కాల్స్ కూడా దీనిలో అటెండ్ చేసుకున్నా గానీ ఆల్మోస్ట్ మీకు 22 to 24 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే పక్కా. అండ్ మళ్ళీ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది 0 to 45% ఆఫ్ ద ఛార్జింగ్ అవ్వడానికి సుమారుగా 30 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఇక దీనిలో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వైఫై, అలాగే మరొకటి వచ్చేటప్పటికే లైటింగ్ టెక్నాలజీ. లైటింగ్ టెక్నాలజీ అంటే డైరెక్ట్ గా మనం సిమ్ వేసుకొని వాడుకునేది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే సిమ్ వేసి యూజ్ చేసేది అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మీ మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఈ సిమ్ కింద ఇందులో క్లోన్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ వచ్చినా అట్ టైం మీరు 2 వాడుకోవచ్చు, లేదా మీకు ఫోన్ దూరంగా ఉన్న దీనిలో ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఈ సిమ్ ఉంటే, ఒకవేళ ఈ సిమ్ లేకపోయినా ఒకవేళ మీ మొబైల్ దగ్గరగా ఉంటే బ్లూటూత్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ దూరంగా ఉంది అన్నట్లయితే ఇలాంటి పాసిబిలిటీ అయితే ఉండదు. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని యూజ్ చేశారు. NFC ని ఇందులో ఇంటిగ్రేట్ చేయడంతో పాటు GPS ని కూడా మనకి బై డిఫాల్ట్ గా తీసుకొని రావడం జరుగుతుంది. ఈవెన్ మీ LTE డివైస్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీ మొబైల్ ఫోన్ మీ దగ్గర లేకపోయినా గానీ దీంట్లో ఉండేటువంటి ఈ సిమ్ కార్డ్ సహాయంతో డేటా తోటి మీరు గూగుల్ మ్యాప్స్ ఇలాంటి సర్వీసెస్ అన్నిటిని కూడా
యూస్ చేసుకోవచ్చు. లైక్ మీ వర్కౌట్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి మ్యాప్స్ వీటన్నిటి కూడా ఇందులో ట్రాక్ చేసుకోవచ్చు. ఫాల్ డిటెక్షన్ సర్వీసెస్ ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. అంటే నడుస్తూ ఫర్ ఎగ్జాంపుల్ కింద పడిపోయిన ఆటోమేటిక్ గా ఇందులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్ కి అండ్ ఎమర్జెన్సీ నెంబర్ లైక్ 108 ఉంటాయి చూసారా, అలాంటి వాటికి కూడా ఇన్ఫార్మ్ చేయడంతో పాటు మన లొకేషన్ కూడా పంపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా సేవ్ చేసి పెట్టుకున్నారో అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్, బ్రదర్, ఫాదర్, మీ రిలేషన్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకు కూడా మీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ ఒక మెసేజ్ అలాగే మీ లొకేషన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. వెరీ యూస్ఫుల్ ఫీచర్ ఇప్పుడున్నటువంటి న్యూ ఏజెస్ లో అని నా అభిప్రాయం. ఇదే కాదు, మీ మొబైల్ ఫోన్ యొక్క కెమెరా షట్టర్ ని కూడా దీని ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. లైక్ వీడియో రికార్డింగ్ అవ్వచ్చు, లేదన్నట్లయితే ఒక షట్టర్ బటన్స్ ఇలాంటి వాటిని మనం ప్రాసెస్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్ గా వచ్చేటువంటి ఆండ్రాయిడ్ యాప్స్ ఏవైతే వాటికి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బై డిఫాల్ట్ ఇందులో ప్లే స్టోర్ ఉంది కాబట్టి దీన్ని సపోర్ట్ చేసేటువంటి యాప్స్ అన్నిటి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు, ఒకవేళ మీ ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు అన్నట్లయితే కనుక ఫైండ్ మై ఫోన్ కి సపోర్ట్ చేయడంతో పాటు డే టు డే లైఫ్ లో చాలా వరకు మీ లైఫ్ ని ఇది సింప్లిఫై చేయగలదు. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ గా దీంట్లో నేను ఇందాక మీకు చెప్పినట్లు రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 40, ఒకటి 44mm. 40mm లో ఒకవేళ మీరు జస్ట్ బ్లూటూత్ వేరియంట్ చూస్తున్నారు అంటే ఫోన్ కనెక్ట్ చేసి మనం కాల్స్ మాట్లాడుకోవడం ఇట్లాంటివన్నీ చేయొచ్చు, కానీ ఫోన్ లేకుండా అంటే దగ్గర లేకుండా అయితే మీకు కాదు, ఈ సిమ్ సపోర్ట్ చేయదు దానిలో. అది చూస్తున్నారు అన్నట్లయితే బ్లూటూత్ వేరియంట్ లో 40mm 29,999 30,000 రూపీస్ వేసుకోండి. బట్ కార్డ్ తోటి వీళ్ళు 6,000 రూపీస్ అలాగే అప్గ్రేడ్ ఆఫర్ కింద వీళ్ళు మరొక 4,000 ఓవరాల్ గా 10,000 రూపాయల డిస్కౌంట్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్గ్రేడ్ అంటే మీరు డివైస్ పర్చేజ్ చేసినా కానీ ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ మార్క్, ఒకసారి అయితే క్లారిఫై చేసుకోండి. మోస్ట్లీ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇది మీకు 20,000 రూపాయలకి రావడం జరుగుతుంది 40mm. ఒకవేళ మీరు 44mm ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు అప్రాక్సిమేట్లీ ఇది యాక్చువల్ ప్రైస్ 33,000, బట్ 10,000 రూపాయలు డిస్కౌంట్ పోగా మీకు 22,000 రూపాయలకే ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ బ్లూటూత్ విత్ సెల్యులార్ కూడా మీరు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 33,999 రూపాయలు ప్రైస్ జరుగుతుంది. 10,000 డిస్కౌంట్ పోగా 23,999 రూపాయలకి. అలాగే 44mm వచ్చేటప్పటికే 37,000 రూపాయలు, బట్ 10,000 రూపాయలు డిస్కౌంట్ పోగా మీకు 27,000 రూపాయలకే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అందరికీ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే దీంట్లో బ్లూటూత్ తీసుకోవాలా లేదన్నట్లయితే LTE వేరియంట్ తీసుకోవాలా? రెండింటికి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ ఒకవేళ మీరు గనక ఎక్కువగా హెల్త్ ఎంతూజియాసిస్ట్ అయినట్లయితే, ఫిట్నెస్ ఎంతూజియాసిస్ట్ అయినట్లయితే, అలాగే ట్రాకింగ్ కి ఎక్కువగా యూస్ చేస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కావచ్చు లేదా స్విమ్మింగ్ కి కావచ్చు, ఎక్కువగా మీరు వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక అలాంటి సందర్భాల్లో మీరు ఫోన్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీకు డైరెక్ట్ గా దీనిలోనే సిమ్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు అండ్ బడ్స్ కూడా ఉంటే మీకు ఇంకా సింప్లిఫై అవుతుంది కాబట్టి అది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ నేను అంత హెల్త్ ఎంతూజియాసిస్ట్ అయితే కాదు, జస్ట్ అలర్ట్స్ అలాగే నోటిఫికేషన్స్ కోసమే నేను దీన్ని చూస్తున్నాను అన్నట్లయితే గనక అఫ్ కోర్స్ ఫోన్ మన పక్కకే ఉంటుంది కాబట్టి మీకు అక్కడ 4,000 రూపాయలు సేవ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. యూ కెన్ గో విత్ ద నార్మల్ వేరియంట్. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ అన్నింటిని కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.